కీర్తనల గ్రంథము 4వ కీర్తన. కీర్తనల గ్రంథము ఫ్యాన్ ఆపేసాను. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలిగించేవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. వారి ధాన్య ద్రాక్షారసములో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఓకే, ప్రభు వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రాముఖ్యంగా మనం 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క వాక్యానుసారంగా మనకిచ్చిన సమయంలో దేవుణ్ణి మనం స్తుతిద్దాం, దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ముఖ్యంగా 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఇక్కడ చూడండి, మనిషి దేవుడిచ్చినటువంటి ఆ గౌరవమును అగౌరవముగా మార్చినటువంటి విధానం. ఎలా మార్చేసుకున్నాడు? దేవుడు గౌరవాన్ని అగౌరవంగా ఎలా మార్చేసుకున్నాడు? దేవుడంటే తెలుసు, దేవుడి వల్ల మన 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయని తెలుసు, దేవుడి వల్ల మనం చలనం కలిగి ఉన్నామని తెలుసు, దేవుడి వలన బ్రతుకుతున్నామని తెలుసు, ఒకప్పుడు మన స్థితి ఏంటో మనకు తెలుసు. అలాంటి నీవు మానవుడు ఎలా అగౌరవంగా మార్చేశాడు. ఆ 2వ వచనంలో 3 ప్రశ్నలు మనం చూస్తున్నాం. ఒకటేంటి? గౌరవం. 2, వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ప్రేమించవలసిన వాడిని మీరు ప్రేమించటం వదిలిపెట్టేసి దేన్ని ప్రేమిస్తున్నారు? వ్యర్థమైన అంటే పనికి మాలిన దానిని మీరు ప్రేమిస్తున్నారు. మీకు పనికి రాని, మీ కుటుంబానికి పనికి రాని దాన్ని మీరు ప్రేమిస్తున్నారు. 3వది ఏమన్నాడు? అబద్ధమైన వాటిని వెదకెదరు. మీరు దేవుని పిల్లలు, మీరు ప్రత్యేకించబడిన వారు. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కానీ మీరు ఏం చేశారు? నీతిని వెతకవలసిన మీరు ఏం వెతుకుతున్నారు? అబద్ధమైన దాన్ని వెతుకుతున్నారు. దేవుడికి బాధలు ఉన్నాయని గత వారం మీకు జ్ఞాపకం చేశాను. ఎప్పుడు మన బాధలే చెప్పుకుంటాం. మన బాధలు కూడా ఎప్పుడు చెప్పుకుంటాం? హాఫ్ నైట్ ప్రేయర్ మళ్ళీ రావాలి మనకి. మళ్ళీ శనివారం విజ్ఞాపన ప్రార్థనలోకి మనం రావాలి. అప్పుడు కానీ మన బాధలు చెప్పం. అప్పుడు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. లేక ఏదన్నా గృహం దర్శించినప్పుడు మన బాధలు
గుర్తొస్తూ చెప్తూ ఉంటాం. ఎప్పుడు మన బాధలే, కానీ దేవుడు బాధపడుతున్నాడు, దేవుడికి కూడా బాధలు ఉన్నాయి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుడు బాధపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ, మనందరూ దేవుడు పిల్లలం కదా, మనందరినూ దేవుడు ఆయన సన్నిధికి రమ్మంటేనే వచ్చారు కదా. ఒక వ్యక్తి కొరకు మీరు రాలేదు కదా దేవుని సన్నిధికి. నా గౌరవం మీరు అగౌరవంగా మార్చేశారు. రోమాపత్రిక మొదటి అధ్యాయం చూడండి. రోమాపత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చదవండి. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుడు తెలుసా తెలియదా వీళ్ళకి? ఏమండి, దేవుడి మందిరావరంలోనికి అడుగుపెట్టిన మనకు ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నామో తెలిసే బయలుదేరామా? హలో, తెలిసే బయలుదేరామా? ఓకే. ఎక్కడికి వెళ్తున్నాం? సినిమా హాల్లోకి వెళ్ళామా? మందిరంలోకి వెళ్ళామా? దేవుని మందిరంలోనికి మనం వెళ్ళాం. దేవుడు అంటే తెలుసు, దేవుడు మందిరం అంటే తెలుసు. దేవుడు మందిరం ఎవరుంటారు? దేవుడు పిల్లలు ఉంటారు. నేను మీ దగ్గర నుంచి ఆశిస్తుంది వందనాలే కదా. సొమ్మేమైనా అరిగిపోద్దా? మీ ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? మీ గౌరవ ప్రతిష్టలు ఏమైనా పోతాయా? దేవుడు పిల్లలైన మనం కనీసం వందనాలు చెప్పుకోలేకపోతాం. మనం కూర్చుంది ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఎందుకు వందనాలు చెప్పాలి? దేవుడు స్వరూపములో చేయబడిన మనము, మరొకడు దేవుడి స్వరూపములో కనిపిస్తున్నాడు. నేను దేవుని స్వరూపములో చేయబడ్డ నేను దేవుని బిడ్డకు నేను వందనాలు చెప్తున్నాను. చదవండి వాక్యం. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, ఆయనకి పూజ చేయలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, చెప్పలేదు. ఏం కోరుతున్నాడండి దేవుడు? దేవుడు కోరిన దానికంటే మీరు ఏమైనా త్యాగాలు చేసేసారా? చెప్పండి. కృతజ్ఞత ఆయన కోరుకుంటున్నాడు. మహిమ ఎందుకు సృజించాడు అన్నాడు దేవుడు మనల్ని? పోయిన వారమే చూసాం కదా యెషయా గ్రంథంలో. తన మహిమ కొరకు మనలను సృజించాడు. తన మహిమ కొరకు. నాకిష్టమైనట్లుగా బ్రతుకుతాను, శరీరం నాది అని ఒకళ్ళు అంటే నేను అన్నాను అనుకో, వదిలేస్తాడు. కుళ్ళిపోతాం. మనం ఏపోతాం తెలుసా? కుళ్ళిపోతాం, ఎండిపోతాం, బక్క చిక్కుపోతాం. దేవుడు మనల్ని వదిలేశాడంటే ఎందుకు పనికిరాం? చూడండి, అదే రోమపత్రిక 28వ వచనం చదవండి. 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయిరి. ఎక్కడ చోటు ఇవ్వలేదండి? మనస్సులో. చూడండి, ఏ కంపెనీ నుంచి వస్తుంది ఫోను? ఇంటిలో మీరు స్త్రీల మీటింగ్ పెట్టుకోలేదా? స్తుతికోటం పెట్టుకోలేదా? మొక్కుబడులు చెల్లించలేదా? మీ మొక్కుబడులకు నమస్కారం. మీ ఇంటికి మీరు నా పిల్లలను అడుగు పెట్టకుండా చేయలేకపోయారు, పర్వాలేదు, కానీ మీ మనస్సులో చోటు ఇవ్వలేదు. మనస్సులో చోటు ఇవ్వలేదు. మనందరూ దేవుడి మందిరంలోకి వచ్చినాం. మనస్సులో ఎవరున్నారు? ఇది కదా దేవుడు చూసేది. మనస్సులో చోటుందా దేవుణ్ణి ఆరాధించడానికి?
మనస్సులో ఆయనకి చోటు లేకపోతే మన నోటి నుండి బూతులు వస్తాయి. మనస్సులో ఆయనకి మనం చోటు ఇవ్వకపోతే ఆరాధన రాదు, మనకు నిద్రపోతాం. దేవుడు సన్నిధికి వచ్చేట్టు మనకు అనిపించదు. చూడండి ఎంత దారుణం. ఇంకా చదవమ్మా. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. దేవుడికి చోటు ఇల్లడానికి ఇష్టపడలేదు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అమ్మో, ఎంత ప్రమాదమో తెలుసండి ఈ మాట. తల్లులారా, తండ్రులారా, చాలా జాగ్రత్తగా వచ్చినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. ఒకవేళ ఇదే జరిగితే ఎవడు కాపాడుతాడు మనల్ని? ఎవడు కాపాడుతాడు? ఇదే జరిగితే చదవండి, మళ్ళీ ఆ వాక్య భాగం చదవండి. మరియు వారు మనస్సులో దేవునికి చోటు ఇవ్వడానికి ఇష్టపడలేదు కనుక చెయ్యరాని వరసవాయలేని చెయ్యకూడని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఏ మనస్సు? దేవుడే అప్పగిస్తే భ్రష్ట మనస్సుకి టీవీలో కనపడే సేవకులు ఎవడన్నా నడిపిస్తాడా? పెద్ద సేవకులు ఎవరైనా నడిపిస్తారా? దేవుడే భ్రష్ట మనసు కనిపిస్తే ఎవడేం చేయగలడు? ఎంత ప్రమాదమో కదా. అందుకే అన్నాడు, ఈ మనస్సులో నాకు చోటు ఇవ్వండి. మీరెవరికి చోటు ఇవ్వద్దు. మీ మనస్సులో నాకు చోటు లేకపోతే చాలామందికి చోటు ఉంటుంది. నా గౌరవం మీరు అవగౌగా మార్చారు. నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం? ఒకటే మాట నాకు నేను ప్రశ్నించుకోవాలి. వాక్యము అందరికీ, నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి. ఎంతకాలం అనండి అందరూ. ఎంతకాలం అడుగుతున్నాడు దేవుడు, మనల్ని అడుగుతున్నాడు. ఎంతకాలం మాట్లాడుతున్నాడు దేవుడు. జీవించవలసిన విధానములో జీవించక నువ్వు వ్యర్థపరుచుకుంటున్నావు. దేవునిపై నేరారోపణ చేస్తున్న మీరు ఎంతకాలం అని దేవుడు మాట్లాడుతున్నాడు. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మరుస్తున్నారు. ఆయన చింత గమనించండి. అంటే దేవుడు ఏడుస్తున్నాడు అనే ప్రార్థనలో మనం ప్రార్థన చేసి వదిలిపెట్టేస్తాం. కానీ దేవుణ్ణి ఏడిపించటం అనేది ఎంత భయంకరమో, దేవుణ్ణి బాధ పెడతాం అనేది ఎంత భయంకరమో, భిన్నముగా ప్రవర్తించటం ఎంత భయంకరమో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యెషయా ప్రవక్త చూడండి, యెషయా గ్రంథం త్వరగా చదవండి. 43వ అధ్యాయం 7వ వచనం చదవండి. 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. ఇందాక మీకు చెప్పాను కదా, వాక్య భాగం యెషయా గ్రంథంలో అన్నాను. ఈ వాక్య భాగమే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించండి. నేనే వారిని కలుగజేసి. మీరందరూ వచ్చారు ఇక్కడికి, సంతోషం. హాల్ నిండిది సంతోషం. ఏంటి ఆయనకి సంతోషం? మీరందరూ కూడా ఆయన్ని ఏం చేయాలి? మహిమపరచుట ద్వారానే. లేకపోతే మీరు వచ్చారా, వెళ్ళారా, మీరు వచ్చి కానుకేసి వెళ్ళిపోయారా, ఆయనకి సంతోషం అనుకుంటున్నారా? కాదు. నా ప్రజల ద్వారా నేను మహిమ పొందాలి, నా ప్రజల ద్వారా నేను ఆరాధించబడాలి. కానీ అక్కడ బాధపడుతున్నాడు, నన్ను అవమానపరిచారు. రెండో మాట ఏమన్నాడు? ఎంతకాలము వ్యర్థమైన దానిని, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని మీరు ప్రేమిస్తారు. వ్యర్థమైన దాన్ని మీరు ప్రేమిస్తారు.
చాలా సంవత్సరాల నుంచి దేవుడి దగ్గరికి వెళ్తున్నామండి మేము చర్చికి. ఎవడికి ఉపయోగం అండి వెళ్తుంటే? ఎవడికి లాభం? నువ్వు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ ఆయన్ని వదిలిపెట్టేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు నీతిగా బోధ చేసి యథార్థంగా మాట్లాడి గౌరవంగా మీ ఇంటికి మేము చెప్పి వచ్చి, లేక గృహ దర్శనాలని మేము అప్పుడప్పుడు వచ్చి, మేము మీ దగ్గరికి వచ్చి ఎలాంటి మీ పేరు మీద అప్పు తీసుకోకుండా నీతిగా నిజాయితీగా సేవ చేస్తున్నటువంటి సేవకుని మాటలేమో చెత్తబుట్టలోకి వెళ్ళిపోతాయి. కొత్తగా ఎవరన్నా వస్తే, కొత్తగా ఎవరన్నా టీవీలో పరిచయం అయితే, యూట్యూబ్లో ఎవరన్నా కొత్తగా పరిచయం అయితే కానుకలు దశంభాగాలన్నీ స్కాన్ చేసి దానికి పంపించేస్తారు. ఎందుకంటే వాక్యం బాగుంది, ఆయన బాగుండాడు, ఆ సంఘం చాలా పెద్దది, మంచిదే, ఎక్కువ మంది వెళ్తున్నారు, మంచిదే, 5, 6, 7 ఆరాధనలు పెడుతున్నారు, మంచిదే. కానీ వెళ్ళినోడు జీవితం ఎలా ఉందో, వెళ్ళినోడికి సాక్ష్యం ఎలా ఉందో సేవకుడికి తెలుసా? వాళ్ళు చస్తే వస్తారా? వాళ్ళు నీ పేరు తెలుసా వాళ్ళకి? ఎంతకాలం వ్యర్థమైందని మీరు ప్రేమిస్తారు? 3వ యోహాను వ్రాసిన పత్రిక 6వ వచనం చదవండి. 3వ యోహాను వ్రాసిన పత్రిక 6వ వచనం చదవండి. 6వ వచనం. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక. 3వ యోహాను వ్రాసిన పత్రిక 6వ వచనం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1, 6వ వచనం చదవండి. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరిరి. కనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. చూసారండి, దేవుణ్ణి ప్రేమించారు వాళ్ళు. దేవుణ్ణి ప్రేమించినటువంటి ప్రజలు, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు, ఇది వ్యర్థం, మాకు అనవసరమైంది, ఇది మాకొద్దు, ఇది మాకు సంబంధించింది కాదు, అది మనకు పడదు, అది మనకు అనవసరం, మనకొద్దు, అది వేస్ట్, అనవసరం. 3వ మాట, అబద్ధమైన వాటిని వెదికెదరు. విచారం. మీరు చెప్పకుండా తీయకుండానే చెప్పేయగలరు. మత్తయి సువార్త 6:33. 6:33. నా నీతిని రాజ్యమును మొదట వెదకండి. అబద్ధం అంటే నీతి, ఆయన వాక్యం వెదకరు, ఆయన సన్నిధి వెదకరు, పరిశుద్ధతను వెదకరు, ఎక్కడ క్రమం ఉంది వెదకరు, నీతి ఎక్కడుంది వెదకరు, యథార్థమైన వారు ఎవరు ఎదకరు. కానీ అబద్ధం వైపు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంతకాలం విచారం. కొంతమందికి పాపం అర్థం అవదు. ఎక్కడ వెతకాలండి? ఆయన ఎక్కడ వెతకాలి? మరియమ్మ కొండలో ఎతకాలా? యెరూషలేములో ఎతకాలా? ఎక్కడ వెతకాలి? గబగబ చూసేద్దామా? ఆయన ఎక్కడ వెతకాలి? లూకా సువార్త 2వ అధ్యాయం 44వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 44వ వచనం. నేను స్లోగా మాట్లాడుతున్నాను, కొంతమంది నిజానంగా రెప్పలేస్తున్నారు. జాగ్రత్త, అడుగుతూ అప్పుడు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవానైన వారిలోను ఆయనను వెదుకుచుండిరి. ఎక్కడ? చదవండి.
ఆయన కనబడనందున ఆయనను వెదుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చి వెతుకుతూ యెరూషలేముకు వచ్చేసారు, దేవాలయం దగ్గరికి వచ్చారు. అక్కడ ఉన్నాడు ఆయన. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు. సరే, షార్ట్ కట్ లో చెప్పేశాను. ఆయన ఎక్కడ వెతకాలి వినేలా? దేవుని మందిరములో ఆయన వాక్యము దొరుకుతుంది. ఆయన మందిరములో మనకు సంతోషం ఉంది. ఆయన మందిరంలో మనకు తృప్తి ఉంది. ఇంట్లో ఉంటే అంటుల సౌండ్, ఇంట్లో ఉంటే భర్త గోల, ఇంట్లో ఉంటే పిల్లల గోల. అవునా కాదా? కొద్దిగా నేను నీరసంగా ఉన్నాను, స్లోగా మాట్లాడుతున్నానని అలా నిద్రపోతారా? మరీను అర్థం చేసుకోండి. ఆయన్ని దేవుడు మందిరంలో వెతకాలి. ఎలా వెతకాలి? కీర్తన గ్రంథం చూడండి, 53వ కీర్తన 2వ వచనం. ఎలా వెతకాలి? కీర్తన గ్రంథము 53వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని. ఒకటి చెప్పండి, ఎక్కడ వెతకాలి? దేవుడి మందిరములో. ఎలా వెతకాలి? వివేకముతో చదవండి. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఇప్పుడు మనందరం కూడా చూస్తున్నాడా లేదా? పరిశీలిస్తున్నాడంట. వివేకముతో జాగ్రత్తగా నా వాక్యం కోసం ఆరాటంతో వచ్చారా లేదా? నా వాక్యం ఆరాటంతో ఏదైనా మొక్క దొరికిద్దని, ఏదన్నా ఒక వాక్యం దొరికిద్దని వీళ్ళు ఆశతో ఉన్నారా? వీళ్ళ నేను నింపుతాను, వీళ్ళ బలపరుస్తానని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడంట. అందుట్లో మీరున్నారా? నేనున్నానా? ఎవరున్నా ఉన్నారా? ఆయన చూస్తున్నాడు. ఎలా వెతకాలి? ఎక్కడ వెతకాలి? మందిరంలో వెతకాలి, దొరికే స్థలంలో వెతకాలి. ఎలా వెతకాలి? వివేకంతో వెతకాలి. అయితే ఆయన అందరికీ కనపడతాడా? యెషయా గ్రంథం 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనం. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి. అప్పుడు సమస్త జనులను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించెదను. వారిలో తప్పించుకొని వారిని పిలుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల నేను ఏం చెప్పాను? యెషయా గ్రంథం అమ్మా 66వ అధ్యాయము, క్షమించండి, కీర్తన గ్రంథం 66వ కీర్తన గ్రంథం 18వ వచనం. నా హృదయంలో అదే నేను పాపమును. ఆ మాటే. ఎవరికి చదివారు? బెదర్స్ చదవండి. ఎవరో బెదర్స్ స్టార్ట్ చేశారు, ప్లీజ్ చదవండి. నా హృదయములో లెక్క చేయకుండా ఉంచుకుంటే విండవు శివయ్య గారు, విండవు. అర్థమైంది మీకు? మీ బైబిల్లో అదే ఉందా? అంటే ఎక్కడ దొరుకుతాడండి దేవుడు? ఆయన సన్నిధిలో దొరుకుతాడు, మందిరంలో దొరుకుతాడు. ఎలా వెతకాలండి ఆయన్ని? వివేకముతో వెతకాలి. తర్వాత అయితే ఇక్కడ ఏమన్నాడు? నా హృదయంలో పాపం ఉంటే ఆయన కనపడడు, నా మనవి ఆలకించడు. పాపం ఉంటే ఆయన ఆలకించడు. ఎలా వెతకాలి తెలుసు? ఎప్పుడు వెతకాలి? ఇదే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం చూడండి. 55వ యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వెదుకుడి. ఇప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడా లేడా? అందుబాటులో ఉన్నాడా లేడా? కొన్ని దేశాల్లో లేడు. బైబిల్ అమ్మనివ్వట్లేదు, చంపేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. భారతదేశంలో యూపీలో మన విజయవాడకు చెందినటువంటి ఇప్పటికీ భార్య భర్తలు కోర్టుకు తిరుగుతున్నారు. యనమల కుదురు ప్రసన్న కుమార్ గారి కుమారుడు. ఎంత దారుణం! భారతదేశంలో అండి. అందుబాటులో ఉంది మందిరం, అందుబాటులో సేవకులు ఉన్నారు, అందుబాటులో మీకు వాక్యం అందుతుంది. యెహోవా దొరుకుతున్నాడు. దొరకని దినాలు వచ్చేస్తాయి. కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ దొరకట్లేదు, అందుబాటులో లేవు. మీకు దొరుకు కాలము. ఆయనను ఏం చేయాలి? వెతకాలి. ఆకలి ఉండాలి. వాక్యం గురించి ఆకలి ఉండాలి, దాహం ఉండాలి. ఆయన సన్నిధిని గురించిన దాహం ఉండాలి. నీవు చేయవలసింది నువ్వు చేసినప్పుడు ఆయన చేయవలసింది ఆయన చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ప్రభు ఈ వాక్యం దీవించును గాక.
ఎంతకాలం? నో, లేదు ప్రభువా, నిన్ను నేను గౌరవిస్తాను. ఎంతకాలం? లేదు ప్రభువా, నిన్ను ప్రేమిస్తాను. ఎంతకాలం? నో ప్రభువా, నేను నిన్ను ఎతుకుతాను, నీ తట్టు తిరుగుతాను, నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను. నీవే మా దేవుడవు, నీవే మా తండ్రివి, నువ్వు మాకు దొరికినందుకు వందనాలు తండ్రి అని ఈ సమయంలో మనం ఆరాధించడానికి లేచి నిలబడదాం పురుషులు.